ఆహా, ఎంత చక్కటి నిశాకాలంలో హాయిగా ఘాటు రోడ్డుపై వెళ్తున్నాం. మా వాహనం చుట్టూ దట్టమైన అడవులు, అల్లుకుపోయిన తీగలతో వృక్షాలు ఆకాశాన్ని అంటినట్టుగా ఉన్నాయి. చీకటి కాబట్టి కనబడట్లేదు. ఘాటు రోడ్డుపై వాహనాలు ఎలా శ్రేణిలో వెళ్తున్నాయో మనం గమనిస్తున్నాం. ఘాటు రోడ్డుపై నిశాకాల పయనం అంటే మరో సాహసం అన్నట్టుగా మనం భావించవచ్చు. ఎలాంటి శబ్దాలు లేకుండా ఇంత పెద్ద ఘాట్ రోడ్ అయినప్పటికీ కూడా భారీ వాహనాలు అనేటువంటివి వెళ్తుండడం ఇక్కడ మనం గమనిస్తున్నాం. ఈ వీడియోలో ముంగడ చూడండి, అవి ఒకదాన్నొకటి తోస్తున్నట్టుగా నెమ్మదిగా కదులుతున్నటువంటి భారీ వాహనాలను మనం గమనిస్తున్నాం. మన వాహనం నెమ్మదించింది. సో మనం ఇప్పుడు ఘాటు రోడ్డు దిగుతున్నట్టుగా మనం గమనిస్తున్నాం. నెమ్మదిగా మనం మధ్యప్రదేశ్ ఎంత చక్కని రహదారులండి, జాతీయ రహదారులు. నిజానికి ఇంత చక్కటి రోడ్డు రవాణా వ్యవస్థ ఉండడం వల్లనే ప్రయాణికులకు, ముఖ్యంగా తీర్థయాత్రికులకి అత్యంత సులభమైనటువంటి దర్శన భాగ్యం కలుగుతుంది. ఎలాంటి అవాంతరాలు లేకుండా హాయిగా వాహనంలో కూర్చొని ఈ రోడ్డుపై మనం ఏ విధంగా అయితే ఇలా ఎంజాయ్ చేస్తున్నామో ప్రతి ప్రయాణికుడు కూడా అదే విధంగా చేసి ఉండొచ్చు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వానికి హ్యాట్సాప్ చెప్పాలి. ముఖ్యంగా ప్రయాగ్రాజ్ గురించి కూడా ఈ సందర్భంగా మరొకసారి మనం ప్రస్తావించుకోవచ్చు. ఎంత చక్కటి వసతులండి, అధునాతనమైనటువంటి సాంకేతిక ప్రక్రియలు ఉపయోగించి రామ మందిరాన్ని తలపించే బాలరాముడి విగ్రహంతో సహా చక్కటి నిర్మాణ శైలిని మనం అక్కడ చూసాం. దాంతోపాటుగా లక్షలాది కాదు కోట్లాది భక్తులకి సరిపడే విధంగా నివాస యోగ్యమైనటువంటి గూడారాలు ఏర్పాటు చేసి వసతులన్నీ కూడా, ముఖ్యంగా గౌరవ గృహాలు, వాటిని మనం శౌచాలయాలు అంటాం. గౌరవ గృహాలు కూడా ఎన్ని పడితే అన్ని, ఇన్ని అవసరమో అన్ని కాదు అంతకు మించి అని చెప్పాలి. అలాంటి వసతులు అక్కడ ఏర్పాటు చేశారు. అంతేకాకుండా వచ్చడానికి వెళ్ళడానికి యోగ్యమైనటువంటి ఏర్పాట్లు అక్కడ ప్రభుత్వం చేయడం జరిగింది. అందువల్లనే ఒక్కరోజు కాలంలోనే మా వాహన చోదకులు శ్రీకాంత్ ఎంత బ్రహ్మాండంగా, అలియాస్ పండు, అల్లిపూర్ వాస్తవ్యులు మంచి
ఉత్సాహంతో నవయువకులు వాహనాన్ని తోలుతున్నాడు, మనం గమనిస్తున్నాం. అంతేకాకుండా ముందు రాబోతున్నటువంటి ఒక టైగర్ రిజర్వ్ ఉందండి, దాని గురించి కూడా మనం చెప్పుకోవాలి. అది అక్కడ వచ్చినప్పుడు దాని గురించి మాట్లాడతాం.